వైద్య ప్రక్రియల్ని కూడా వీళ్ళందరితో పంచుకునేటువంటి ఒక అవకాశం నాకు ఇస్తున్నారు. మీరు దత్తపేట శాఖకి ధన్యవాదాలు చెప్తున్నాను అని వెంటనే ఒప్పుకొని ఈ ఒక కార్యక్రమాన్ని వారు ముందుండి నడిపించడానికి ఇక్కడికి వచ్చారు. వారిని మనందరి కర్తాళ ధ్వనుల మధ్యన కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ జి జనార్దన్ రెడ్డి గారు, విశ్రాంత ప్రొఫెసర్, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దత్త భక్తులు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు నాకు తోచిన 4 వాక్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ధ్యానమూలం గురోరూపం, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోవాక్యం, మోక్షమూలం గురు కృప. ఇది గురుగీత నుండి వచ్చిన మనకు ఒకటి మెడిటేషన్, ధ్యానం. మన దత్తాజీ గారు చెప్పినట్టుగా ధ్యానం చేస్తే జపం. అసలు జపం కారణం ఏమిటంటే మనసులో నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాం. అంటే ఒక రకమైన వికారాలు, మనోవికారాలు తగ్గితే ఏ జబ్బు ఉండదు. ఎప్పుడైతే మనోవికారం అంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తాయో జబ్బులు మొదలవుతాయి. సో మనకి మొట్టమొదటి చాయిస్ ధ్యానం చేస్తే మనసు నెమ్మదవుతుంది, జబ్బులు చాలా వరకు తగ్గుతాయి. రెండవది యోగా. ఈరోజు చేశారే యోగా అంటే ఏమిటంటే యూనియన్. ఏమి దేంతో యూనియన్? దేని దేంతో తెలుస్తుంది? ఈ నిర్మలమైన ఆత్మతో నిర్మలమైన మనసు కలిసిపోతుంది. నిర్మలమైన మనసు అని అంటే మళ్ళీ అలాగే మన కోరికలు తగ్గించుకోవడం, అహంభావం తగ్గించుకోవడం, మనసే భగవంతుడిగా మారిపోవడం, దాన్ని యోగా అంటారు. సో అది రెండవ ప్రక్రియ. ఇక మూడవది మనకు మిగిలింది, మీరు చేయగలిగింది, మేము ఇవ్వగలిగింది హోమియోపతి వైద్యం. హోమియోపతి వైద్యం మనకు ఎమోషన్స్ మీద పనిచేస్తుంది, ఆలోచనల మీద పనిచేస్తుంది, కోరికల మీద పనిచేస్తుంది, అసూయ ద్వేషాల మీద పనిచేస్తుంది. మనకు ఉన్న నెగటివ్ క్వాలిటీస్ని తీసేస్తుంది, తగ్గిస్తుంది. ఈ నెగటివ్ క్వాలిటీస్ మూలంగానే జబ్బు పడతాం. హోమియోపతి ప్రత్యేకంగా ఏ జబ్బుల మీద పనిచేస్తుందంటే, ఒకటి వైరస్. మొన్న వచ్చిందే కోవిడ్ కానీ, బ్రెయిన్ ఫీవర్ కానీ, కళ్ళ కలకలు కానీ, ఒకటేసారి ఎపిడమిక్ ఫామ్లో ఏ వస్తాయో అలాంటి జబ్బులను తగ్గిస్తుంది ఒకటి. రెండవది స్ట్రెస్ ప్రోన్ డిసీజెస్ అంటాం. అంటే మనకు ఎప్పుడైతే ఆదుర్ద పెరుగుతుందో, ఒక ఆందోళన కలిగిస్తుందో, ఎమోషనల్గా అయిపోతామో, దానివల్ల వచ్చే జబ్బులన్నింటినీ తగ్గిస్తుంది. ఇప్పుడు మైగ్రేన్ అనే జబ్బు ఉంది. ఆ మైగ్రేన్ కారణం ఆందోళన, స్ట్రెస్సే. సో ఇలాంటి జబ్బులకు ఏ సిస్టంలో వైద్యం లేదు, ఒక హోమియోపతిలోనే ఉంది. 100కి 90 జబ్బులు ఈ స్ట్రెస్ మూలంగానే వస్తాయి. సో స్ట్రెస్ కారణమైంది మనుషులు. ఈవెన్ స్కిన్ డిసీజెస్, సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఇవన్నీ కూడా స్ట్రెస్ మూలంగానే వస్తాయి. సో స్ట్రెస్ ప్రోన్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ఎలర్జిక్ డిజార్డర్స్. ఎలర్జీస్ ఏమేమి ఉంటాయి? ఎక్కువగా ఆస్తమా, సైనసైటిస్, తర్వాత ఈ దురదలు, ఆర్టికేరియా. సో చాలా జబ్బులు ఎలర్జీ మూలంగా వస్తాయి. ఈ ఎలర్జిక్ డిజార్డర్స్ను పర్మనెంట్గా క్యూర్ చేయడానికి, అంటే మీకు ఆస్తమా ఉంటే జీవితంలో మళ్ళీ రాకుండా హోమియోపతి చేస్తుంది. సైనసైటిస్ ఉంటే జీవితంలో రాకుండా చేస్తుంది. ఏ ఎలర్జీ అయినా అలాగే ఈ మైగ్రేన్ లాంటి జబ్బులు, బ్యాక్ ఏకులు, స్ట్రెస్ మూలంగా 90 రకాల జబ్బులు వస్తాయి. అన్నిటినీ కూకటి వెలుతురుని తీసివేసే యొక్క వైద్యం ప్రపంచంలో హోమియోపతి. ఇంకోటి మూడవది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే మన శరీరంలో తనకు తానే పోట్లాడి లోపల జబ్బులు తయారవుతాయి. సోరియాసిస్ అంటారు, విటిలిగో అంటారు, చాలా అంటే రొమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, దీనికి వైద్యం లేదని వేరే సిస్టమ్ చెప్తాయి. మీరు హోమియోపతిలోకి వెళ్తే 100% ఆల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తగ్గిపోతాయి. సో ఎక్కడైతే ఏ జబ్బుకైతే వైద్యం లేదని వైద్య శాస్త్రం చెబుతుందో అలాంటి జబ్బుల్లో 100కి 90% హోమియోపతి పర్మనెంట్గా క్యూర్ చేస్తుంది. కాబట్టి మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏ జబ్బుకైతే వైద్యం లేదని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో రోగ నిర్ధారణ చేసి దీనికి వైద్యం లేదు బాబు, జీవితం అంతా నువ్వు మందులు వాడాల్సిందే అని అంటారు, వెంటనే మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మనకి ఇక్కడ హోమియోపతి వైద్యం ఉంది, రెగ్యులర్గా జరుగుతుంది. స్వామీజీ గ్రేసు, తర్వాత యోగా, హోమియోపతి, ఈ మూడింటిగా మీరు కంబైన్ చేసి వాడితే ఏ జబ్బు అయినా చాలా తొందరగా తగ్గుతుంది. ఏ రెండింటిని కలిపినా తగ్గుతుంది, లేదా ఒక హోమియోపతి ద్వారా కూడా క్యూర్ చేయొచ్చు.
హోమియోపతిలో ఉన్న బెనిఫిట్స్ ఏమిటంటే ఎక్కడ లేని జబ్బులకి ఇది మైండ్ మీద పనిచేస్తుంది, మన ఆలోచనగా పనిచేస్తుంది, మనసు మీద పనిచేస్తుంది, దాని ద్వారా హార్మోన్స్గా పనిచేస్తుంది, దాని ద్వారా మనకు ఈ టిష్యూ మీద, శరీరంలో ఉన్న భాగాల మీద ఒక్కసారి హార్మోన్స్లో మార్పు వచ్చిందంటే మన ఆరోగ్యం బాగుపడ్డట్టే లెక్క. సో మైండ్, ఎమోషన్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కడ నుంచి అసలు మార్పు తీసుకొచ్చేది ఎమోషన్స్ దగ్గర నుంచి. కాబట్టి చాలా వరకు హోమియోపతి జబ్బులకు వైద్యం ఉంది. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వస్తారు, కానీ వాళ్ళు చెప్పుకోరు. ఆస్తమా స్పెషలిస్ట్ ఆస్తమాతో వస్తారు నా దగ్గరికి, రొమటాలజిస్టులు వాళ్ళ జబ్బుతో వస్తారు, ఈ ఈఎన్టీ స్పెషలిస్టులు, పీడియాట్రిషియన్స్ వాళ్ళ పిల్లలను తీసుకొని టాన్సిల్స్ వరకు, ఎడనైట్స్ గురించి, ఆస్తమా గురించి వస్తారు, కానీ వాళ్ళు బయటకు చెప్పరు. అయితే వాళ్ళు చెప్పమని కూడా మనకు అడిగే అధికారం లేదు, ఎందుకంటే వాళ్ళు స్పెషలిస్టులు కాబట్టి వాళ్ళ పేషెంట్లు మనకు పంపితే వాళ్ళు ఎలా బతుకుతారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని హోమియోపతి గొప్పతనాన్ని, మంచితనాన్ని, దాంట్లో ఉన్న పొటెన్షియల్ను గుర్తుపెట్టుకొని మీరు దీన్ని పాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. స్వామీజీ అనుగ్రహం హోమియోపతి మీద చాలా ఉంది. వారు కూడా హోమియోపతికి వాడు తగ్గిపోతుందని కూడా చెప్తారు. సో మన నారాయణరావు గారు అయితే మన స్వామీజీ దగ్గరికి వస్తే పేషెంట్లను, భక్తులను ఏమిటి ఎందుకు వచ్చినావు అని అంటే ఓసారి వాళ్ళు చెప్తారు, అయ్యా నాకు ఈ జబ్బు ఉంది, తగ్గడం లేదు, ఇక్కడ కాదయ్యా, అల్టిమేట్గా ఇక్కడే, కానీ ముందు హోమియోపతి వాడు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అక్కడ తగ్గకపోతే తర్వాత చూస్తానని ఘంటాపదంగా చెప్తారు. ప్రసాద్ గారు కూడా చెప్తారు, రమేష్ గారు చెప్తారు, మన శర్మ గారు, శ్రీనివాస్ శర్మ గారు చెప్తారు, మురళీకృష్ణ గారు చెప్తారు. సో మన స్వామీజీ యొక్క పరివారంలో 100% మంది హోమియోపతి వాడమని చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. వాలంటీర్స్ చెప్తారు. సో ఇంతసేపు మీరు చాలా పేషెన్స్తో విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ నా లెక్చర్ను ముగిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. స్వామి